కొంతమంది నీవు చేసిన పనిని విమర్శించవచ్చు, తిరస్కరించవచ్చు, తప్పుగా మాట్లాడచ్చు, లేనిపోయి కల్పించి మాట్లాడచ్చు, మసాలాలు యాడ్ చేయొచ్చు, వాటికి మరలా రకరకాలవన్నీ యాడ్ చేసి మాట్లాడచ్చు. కొంతమంది తమ తప్పులు కవర్ చేసుకోవడానికి ఇతరులు కూడా అలాంటోళ్లే అని కనుక చెప్పేస్తే అప్పుడు మనసు సాటిస్ఫై అవుద్ది, ఇగో సాటిస్ఫై అవుద్ది. అందును బట్టి వాళ్ళు చేసినవన్నీ కూడా ఇతరుల మీదకి నెట్టేయాలనే ప్రయత్నం ఉంటుంది చాలా మందిలో. అలాంటి సిచ్యువేషన్స్ కోసం ఎదుర్కోవచ్చు. హ్యూమిలిటీ అనేది చాలా భయంకర విషయం. ముద్ద దిగని పరిస్థితులు కొన్నిసార్లు ఉండొచ్చు. బట్ స్టిల్ లిసన్ టు మీ మై ఫ్రెండ్, ఎవరైనా నిన్ను కారణం లేకుండా నిందించారు అంటే, కారణం లేకుండా అవమానించారంటే, ఓ పెద్ద బహుమానం నీ వెనకాల ఉందని గుర్తించి, ఎందుకంటే ఆ బహుమానం ఇవ్వబోతున్న వాడు దేవుడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. గాడ్ గివ్స్ యూ ఆనర్. God restores everything that you lost by that damage and by that hurt, and He will remember you and prove He is standing by you. అన్ని పక్షంగా ఉన్నాడని రుజువుపరుచుకుంటాడు. అందును బట్టి ఎప్పుడైనా ఎవరి గురించైనా తప్పుగా మాట్లాడుతున్నట్టు నీకు తెలిస్తే, లేదా నిందలేస్తున్నా, అవమానించిన ఇంటెన్షన్ చేస్తున్నావు అని తెలిస్తే, జాగ్రత్త పడాల్సింది వాళ్ళు కాదు, జాగ్రత్త పడాల్సింది నువ్వు. ఎందుకోసం తెలుసా? నీ ప్రతి మాట వాళ్ళని తీసుకెళ్లి ఉన్నత శిఖరాల్లో నిలబెట్టేస్తుంది. గట్టిగా చెప్పలు కూడా దేవుని భయపరచు. హల్లెలూయా. నువ్వు మాట్లాడే ప్రతి రాంగ్ వర్డ్ వాళ్ళకి బ్లెస్సింగే కానీ వాళ్ళకి ఎప్పుడు కర్స్ అవ్వదు. హల్లెలూయా. రిమెంబర్ దాట్.